కూడా తొలగిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే నీ మనసులో ఉన్నటువంటి భావాలు కానీ, నీ మనసులో ఉన్నటువంటి ఎన్నో అంటే నీకు అసలు అర్థం కానటువంటి విషయాలు ఉంటాయి కదూ! అవన్నీ కూడా నీకు అర్థమయ్యే విధంగా నేను ముందు రోజుల్లో అన్నీ వివరంగా నీకు పరచబోతున్నాను. అలాగే నీ కుటుంబానికి సంబంధించినవి కానీ, లేదంటే నీకు సంబంధించినవి కానీ, ఏ విషయాలకైనా సరే కానీ ప్రతి ఒక్కటి కూడా ఎవరికీ చెప్పుకోనటువంటి నువ్వు చాలా దాపరికంగా అంటే చాలా రహస్యంగా ఏదైనా సరే కానీ బ్రతికే నీవు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇలా బాబాతో పంచుకుంటూ ఉంటావు. బాబానే నాకు పంచ ప్రాణాలని నమ్మావు. మరి అలాంటి నిన్ను నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? నీకు కష్టం వస్తే కానీ, సమస్య వచ్చినా కానీ, ఏదైనా కానీ నేను అసలు నిన్ను చూస్తూ ఊరుకోలేను. నీ స్నేహితులను నువ్వు కాపాడడం నిజంగా చాలా అంటే చాలా మంచిగా నిన్ను నేను అభినందించవలసిన విషయం. ఎందుకంటే ఎవరైనా నీ స్నేహితులు ఆర్థిక సహాయం నీ ద్వారా పొందాలనుకున్నా కానీ, సహాయం పొందాలన్నా కానీ భరోసాని నువ్వు ఇస్తూ ఉంటావు. నలుగురికి నువ్వు చాలా చక్కగా ప్రేమిస్తూ ఉంటావు. అంత విశాలమైనటువంటి భావం, సాంప్రదాయమైనటువంటి మంచి ఆలోచనలు నీకు ఎప్పుడు కూడా నిండుగా ఉంటాయి. కనుకనే నువ్వంతా కూడా మంచిగా ఉంటావు, ఉండాలని కోరుకుంటావు. నిరంతరం కూడా నువ్వు ఎప్పుడు కూడా